Hi, hello friends. Welcome back to my channel Lavender Kitchen Telugu Official. ఈరోజు చేయబోయేది కద్దుకా కీర్ అండి. ఆనపకాయ తురిమి పెట్టుకున్నాను, బాదాం కాజు కట్ చేసి పెట్టాను, డ్రై ఫ్రూట్స్ ఇలాచీలు, కోవా స్వీట్ కోవా, నెయ్యి, షుగర్ సరిపడినంత. తయారు చేయ విధానం పెట్టాను. కొంచెం వేడెక్కింది గిన్నె బాగా వేడైంది. నెయ్యి వేసాను ఆల్రెడీ, ఇందులో కట్ చేస్తాను. ఇది బాగా బునాయించి ఇదంతా పచ్చి స్మెల్ పోయే వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి. చూడండి రెడీ అయిపోయింది. ఇది ఏంటంటే స్మెల్ రాకుండా ఉండడానికి బాగా వేగాలి. ఇది నేను ఒక పెద్ద కద్దు తీసుకున్నాను. మధ్యలో అంతా తెల్లదంతా పడేసి ఓన్లీ సైడ్స్కున్న గ్రీనే నేను గ్రేట్ చేసుకున్నాను. అది కొంచెమే అవుతుంది. ఇప్పుడు దీంట్లో బాదాం కాజు ఇవన్నీ ఫ్రై చేసుకుంటాను. నేను ఇందులోనే ఫ్రై చేసేస్తాను సైడ్కి, ఎందుకంటే ఇందులోనే ఫ్రై చేస్తున్నాను. నెయ్యి ఫుల్గా ఉంది, ఇందులో ఫ్రై చేసేస్తున్నాను. చూడండి నెయ్యి బాగా కనిపిస్తుంది కదా మీకు. ఇందులో ఇలాచీ పౌడర్ వేస్తాను. ఇలాచీ నేను పొట్టుతో వేసుకుంటున్నాను, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. షుగర్ పాలు వేసినాకనే వేసుకోవచ్చు, ముందైనా వేసుకోవచ్చు. అయితే నేను కోవా తీసుకున్నాను కదా, అందుకే షుగర్ కొద్దిగా వేస్తున్నాను. స్వీట్ కోవాది. అలా యాడ్ చేస్తాను. కొంచెం పాలు చిక్కగా మసలెట్టు పెట్టుకోండి, అవి వేస్తే సరిపోతుంది. ఇందులో మీకు కావాలంటే సాబుదానా కూడా నానబెట్టి వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది దీంట్లో కాంబినేషన్. ఇంకోటి ఏంటంటే బాస్మతి రైస్ నానబెట్టి రుబ్బి ఇది పాలు వేసే ముందే అది వాటర్ వేయాలి. బాస్మతి రైస్ది మిక్చర్ వేసేసి బాగా కలిగిపెట్టి దాని తర్వాత పాలు కలుపుకుంటే సరిపోతుంది. అవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా సేమియా కూడా యాడ్ చేసుకుంటారు, వేయించి సేమియాని ఇందులో వేసుకుంటారు. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. చూడండి ఆనపకాయ వేసాం కదా, అందుకే గ్రీన్గా వచ్చింది. కొందరు ఇందులో ఏంటంటే న్యాచురల్ కలర్ ఉండాలని మీరు గ్రీన్ కలర్ కూడా వాడుకోవచ్చు, అంటే కావాలనిపిస్తే, లేకపోతే ఆప్షనల్, స్కిప్ చేస్తే సరిపోతుంది. బాగా మరిగి కొద్దిగా దగ్గరికి రావాలి, చిక్కబడాలి. అప్పుడు కోవా యాడ్ చేస్తానండి. చూడండి మసులుతుంది. నేను ఇప్పుడు ఇందులో కోవా కూడా యాడ్ చేస్తాను. లాస్ట్కి కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పాలు కూడా తొందరగా థిక్ అవుతాయని ఈ పాయింట్ ఆఫ్ టైంలో యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంకా బాస్మతి రైస్ వేసారనుకోండి, దాని స్మెల్ అయితే ఇంకా అమోఘంగా ఉంటుంది. కద్దుతో బాస్మతి రైస్ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. ఇది అనుకుంటాం కానీ ఈజీ ప్రాసెసే అండి, టైం టేకింగ్ కొంచెం అంతే. చూడండి చిక్కబడింది బాగా. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని
సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ కద్దు కా ఖీర్ రెడీ. Thank you for watching. Thank you for your time. Please subscribe my channel Lavender Kitchen Telugu Official. Thank you.